సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు చర్చలో లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గారు వచ్చిన తర్వాత ఆ పార్టీ చర్చలో ఉంటుంది. పొలిటికల్ చర్చల్లో కనీసం టీవీ డిబేట్స్లోనే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం, ఫేసెస్ కనపడడం అనేది గ్యారంటీగా ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీకి నష్టమా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమా? కొంతమంది విశ్లేషణలు ఆ రకంగా ఉన్నాయి, కొంతమంది విశ్లేషణలు ఈ రకంగా ఉన్నాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వాస్తవంగా వైసీపీ పార్టీ వాళ్ళు సమర్థిస్తున్నారు. ఇన్ కేస్ వారు అక్కడికి పోయినా యాంటీ ప్రభుత్వం ఉండే ఓట్స్ అటు పోతాయి. సో టీడీపీకి పోకుండా ఆమె మాకు మంచి చేస్తుంది అనే స్టాండ్ వైసీపీ వాళ్ళ సైడ్ నుంచి వస్తా ఉంది. కానీ నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడికి పోయిన వాళ్ళు వైసీపీలో అవమానపడిన వాళ్ళు, లేకపోతే వైసీపీలో అవకాశం లేని వాళ్ళు, అటువంటి వాళ్ళే అక్కడికి పోవటం జరగద్ది. కానీ అటు పోయిన వాళ్ళందరూ ఒక కసి, మమ్మల్ని అవమానపరిచినారు, మా వర్తేందో మేము చూపియాలా అని చెప్పి వాళ్ళ దృష్టి, వాళ్ళ అటాక్ అంతా పూర్తిగా వైఎస్ఆర్ పైనే ఉంటది. సో అట కసిగా ఉండే వాళ్ళు డ్యామేజ్ ఎక్కువ చేస్తారు. సో ఖచ్చితంగా డ్యామేజ్ చేసే పని వాళ్ళు చేస్తారు ఆ పార్టీని. కానీ పాపులారిటీ ప్రకారం మీరు చూస్తే టీడీపీ జనసేన కలిసిన ఓట్లు అవైతే ఎటు పోవు. సో ఒక సైడ్ నుంచి డ్యామేజ్, ఇంకో సైడ్ నుంచి ఈ రెండు పార్టీల ఓట్ కన్సాలిడేషన్ జరిగి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రేపు మార్పు కనపడబోతా ఉంది అని మాత్రము నాకు ఖచ్చితంగా ఆ సిగ్నల్ కనపడతా ఉందండి. ఓకే, ఇప్పటి వరకు మీరు నేషనల్ వైజ్ గా చూస్తే అటు ఎన్డీఏ కూటమిలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ లేరు. సో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతూ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా? మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద పార్టీ. బీజేపీకి సంబంధించి ప్రస్తుతానికి మీరేం మాట్లాడొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అయినా నేను ఓవరాల్ అనాలిసిస్ మీరు చూస్తే గత 1 year లో జరుగుతున్న ఇది అనేక సార్లు బీజేపీ పార్టీ తరఫున రైట్ ఫ్రమ్ అమిత్ షా గారి కాడి నుంచి, నడ్డా గారి నుంచి వారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా లేదు, కరప్షన్ ఎక్కువ ఉంది అని చెప్పి వారు రకరకాల కామెంట్స్ చేయటం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టేదానికి మేము ప్రయత్నిస్తాము అని చెప్పి ఈ రోజు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పార్టీను ఇదే స్టాండ్ పైన పోతున్నారు. సో అందరు ఏమన్నారంటే అందరం ఒక దాటి మీదకి వచ్చి ఈ రాక్షస పాలనని సాగనంపాలా అనే ఒక స్టాండ్ కి రావటం జరిగింది. ఈ రోజు బీజేపీ ఇంకా కలవలేదు. కానీ వారు చెప్పిన మాటల పైన వారు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా వారు ఈ ప్లాట్ఫామ్ లోపలికి రావాలి. ఎందుకు అనంటే వీరు చేసే అన్యాయాలు, వీరు చేసే అరాజకాల్ని ఈ రోజు ఎదిరించాలంటే ఏ ఒక్క పార్టీ సింగిల్ గా చేయలేదు గనక అందరూ ఒక దాటి మీదకు వచ్చి ఒకటే పోరాటంలో ముందుకు పోతే ఖచ్చితంగా అది సాధించే విధంగా ఈజీ అవద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను. సో దేర్ ఇస్ నో అఫీషియల్ అండర్స్టాండింగ్ విత్ బీజేపీ ఎట్. వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా నిలిస్తే వారు రావచ్చు అనే భావనలో నేనైతే పర్సనల్ గా ఉన్నానండి. రైట్ సార్. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయడం పట్ల రెండు పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కలిస్తే డెఫినెట్ గా మీరు పవర్ లోకి వస్తారు అనే ఇంప్రెషన్ ఉన్నప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ జెల్ అవుతాయనే బిలీవ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు 175 పోటీ చేయాలంటూ ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంది. కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు కనీసం పవర్ షేరింగ్ 2 years అన్నా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఉంచాలి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ సపోర్టర్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఇవి ఏమైనా కూటమిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయని చెప్పి అనుకుంటున్నారా? మీరు చూస్తే సింగిల్ గా పోటీ చేయండి, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి, డైలాగులు కొట్టుకుంటూ వస్తూ ఉండరు 1 year నుంచి వైసీపీ వాళ్ళు. సో అదొక పర్ఫెక్ట్ ఎజెండా. అంటే ఏ పార్టీ కలవకూడదు, ఒక్కొక్క పార్టీ వేరువేరుగా ఉంటే ఆ డివిజన్ లో మనం ఎమర్జ్ కావచ్చు అని వాళ్ళు ఒక స్ట్రాటజీతో ఇటువంటి కామెంట్స్ చేస్తా వస్తా ఉంటారు. హరిరామ జోగయ్య గారు రాసిన లెటర్ విత్ ఇన్ 1 hour or 2 hours సజ్జల గారి కొడుకు భార్గవ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆయన దాన్ని ఆ లెటర్ ని ఫోకస్ చేస్తారు. సో ఇదంతా మీరు చూస్తే ఒక కోఆర్డినేటెడ్ గా ఎట్టా కలవనీయకుండా ఆపోజిషన్ ని బ్రేక్ చేస్తే అటువంటి వీక్నెస్ నుంచి మనం ఎమర్జ్ కావచ్చు అని ఒక పక్క స్ట్రాటజీతో వాళ్ళు పోతున్నారు. సో ఈ విధంగా పవన్ గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు మీరు చేయరు, కాపులు ఎందుకు చేస్తారని కులం యాంగిల్, లేకపోతే పవన్ గారికి ఏదైనా అవమానం జరుగుతుందని చెప్పి కొంచెం ఎన్ని రకరకాల విధంగా
డిస్ప్యూట్లు పెట్టాలని చెప్పి. మహాభారతంలో మనం శకుడు పాత్ర చూసాం. ఆ శకుడు రకరకాలుగా ట్రిక్స్ వాడతారని చెప్పి, ఆ ట్రిక్స్ అనేది ఇప్పుడు మనకి రియల్ లైఫ్ లో ఈ వైసీపీ చేయడం మనకు కనపడతా ఉంది. సో వారు నిజంగా మంచి చేస్తుంటే, నిజంగా 175 గెలుస్తామనే పరిస్థితి ఉంటే, ఈ కుట్రలు శకుని చేసిన కుట్రలు ఆ రోజు మహాభారతంలో ఈ రోజు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో వీరు చేస్తున్నారు? వారి నిజమైన పరిస్థితి ఎంత వీక్నెస్ లో ఉంది? సో వాళ్ళ బలం మీద కాకుండా ప్రతిపక్షాన్ని బ్రేక్ చేయాలా అనే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతున్నారు అని చెప్పి ఖచ్చితంగా మనం దాన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు. సో దాని వెనక సజ్జల భార్గవ్ ఉన్నారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా? సరే, మీ అనుమానాలు మీకు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారే సీఎం అనే ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేయకపోగా ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికల తర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాము అని చెప్పడం ద్వారా ఒక అంబిక్విటీని ఆయన క్రియేట్ చేశారని చెప్పి అనుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదా? చూడండి, తెలుగుదేశం పార్టీలో ఉండే మేమందరము చంద్రబాబు గారి నాయకత్వాన్ని, వారి ఎక్స్పీరియన్స్ ని గట్టిగా నమ్ముతాం. అదే విధంగా జనసేనలో ఉండేవారు పవన్ కళ్యాణ్ చరిష్మాను, పవన్ కళ్యాణ్ నమ్మకం మీద అక్కడ ఉంటారు. సో మేము చంద్రబాబు గారు సీఎం కావాలని అనుకోవటంలో మాకు హక్కు ఉంది. అదే విధంగా జనసేనలో ఉండే నాయకులకు వాళ్ళ హక్కు ఉంది. కానీ ఇక్కడ మీరు ఒకటి రేషనల్ గా కూడా మనం ఆలోచించాలి. వైఎస్ఆర్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, వైఎస్ఆర్ లాంటి ట్రాప్ లో మనం పడకూడదు. ఈ రోజు చూస్తే వాట్ ఈస్ ద ఓట్ షేరింగ్? దాదాపు 30-40% టీడీపీకి ఉండి 50% గెలిచిన పార్టీకి ఉండి, సే జనసేనకి 8% ఉంది అని అంటే, ధర్మంగా మనకి 5 అంతలో 6 అంతలో వాళ్ళకన్నా ఎక్కువ ఉంది కదండి. సో ప్రజా స్వామ్యంలో ప్రజలు సపోర్ట్ చేసే దాన్ని బట్టే కదా. మేమిద్దరం అలయన్స్ లో పోయినా గానీ 80% సపోర్ట్, 80% ఆఫ్ ద టోటల్ ఓట్ షేర్ మనకు ఉంటే మా అలయన్స్ లో, సో ఆటోమేటిక్లీ 80% ఉండే వారికే కదా ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది. సో కానీ ఈ రోజు అట్లా మాట్లాడి పవన్ కళ్యాణ్ కూడా అగౌరవపరచాలనే ఉద్దేశం మాకు లేదు. సో రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేల ప్రకారము ఆర్ ఓట్ షేర్, మనకి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని కూడా మనకు అంచనా వచ్చేస్తుంది కదా. దాని ప్రకారము వి విల్ టేక్ అప్ దిస్ ఇష్యూ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ హైయర్ షేర్ టీడీపీకే ఉంది. సో చంద్రబాబు గారు లీడ్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఒకటే ఒక స్టాండ్ పైన ఉన్నారు. ఏంది అని అంటే, కనీసము నా రాష్ట్రము, నా దేశము, నేను బయటకు పోయేదానికి కూడా నన్ను పోనీయకుండా నన్ను పోలీసుతో డిటైన్ చేయటము, అరెస్ట్ చేయటము, అంటే బ్రిటిష్ పాలనలో కూడా ఉండేదానికన్నా దౌర్జన్యం ఎక్కువ చేస్తా, మా ప్రాథమిక హక్కుల్ని వీళ్ళు కాలరాస్తున్నప్పుడు ఫస్ట్ ఇటువంటి పాలన పోవాలా, దానికోసం నేను ఒక అడుగు వెనకేసినా గానీ ఫస్ట్ న్యాయాన్ని నిలపాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి క్లియర్ గా అందరూ ఒక దాటి మీదకి వచ్చినారు. సో ఇప్పుడు మాకు ఉండేది ఒకటే ఒక ఎజెండా, ఒకటే ఒక మిషన్. రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ రాక్షస పాలనని సాగనంపాలా, రాజ్యాంగాన్ని మళ్ళా పరిరక్షించే ప్రభుత్వం రావాలా అనే విధంగా మేము ముందుకు పోతాం.